ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మమ్మల్ని కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు తండ్రి. ఏ అపాయము మా గుడారం సమీపించకుండా భద్రపరిచారు. ఈ ఉదయకాలాన మీ పాద సన్నిధిన సజీవ లెక్కలుగా మా అందరిని నిలవబెట్టుకున్నారు. ఎంతో మంది ఈ రోజును చూడాలని ఆశపడి ఉన్నారు, కానీ వారికి లేని ధన్యత, భాగ్యము మా అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు నాయనా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఈరోజు మీరు మాకు అనుగ్రహించారని గ్రహించి మీ కొరకు మీ చిత్తానుసారముగా జీవించే జ్ఞానమును ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి నాయనా. ఎస్ లార్డ్. కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టుము, ఆయన ఆపదలో నుండి విడిపించును అని కీర్తనల గ్రంథం 107వ కీర్తన 19వ వచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు నాయన. అవునయ్యా, కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో, బాధల్లో ఉన్నప్పుడు పరిస్థితులను చూసి ఈరోజు భయపడేవారిగా ఉంటున్నాము నాయన. అలా ఉండకుండా మీకు మొరపెడితే మీరు విడిపిస్తారని మాట్లాడుతున్నారు. అయ్యా, ఎవరైతే బిడ్డలు ఈరోజు కష్టాలను ఎదుర్కొంటున్నారో, బాధలను అనుభవిస్తున్నారో నాయన, వారందరూ తండ్రి మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. తద్వారా వారి యొక్క శ్రమలు, వారి యొక్క ఆపదలు, వారికి ఉన్న కష్టాల నుంచి విడిపింపబడుటకు కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము. పేరు పేరున వారందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి, కృపా సహాయం అనుగ్రహించండి నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు ఈ రోజున తండ్రి పరిష్కారము దయచేయండి తండ్రి. అయా, చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను, చేతి పనులను, వ్యవసాయపు పనులను, ఏ పనైతే బిడ్డలు కలిగి ఉన్నారో ఆ ప్రతి పనిలోనూ దీవెనలను, ఆశీర్వాదాలను దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నామయ్యా, మార్గాలను సారాలపరచండి. ఎవరు కూడా ఏ పనిలో ఆగిపోకుండా కృప దయచేయండి. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తూ ఉండగా ప్రతి కార్యము కూడా తండ్రి సఫలపడడానికి సహాయము దయచేయండి. అయా, ఈ రోజున ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. వెళుతూ ఉన్న మార్గాల్లో, వస్తూ ఉన్న మార్గాల్లో మీ రక్షణ సహాయం దయచేయండి. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు జరగకుండా రక్షించండి నాయన. సురక్షితముగా వెళ్ళి ఉన్నారు, అదే రీతిన సురక్షితముగా గమ్యస్థానాలకు, గృహాలకు చేర్చబడే కృప దయచేయండి ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ నిమిత్తం, చెకప్స్ నిమిత్తం వెళుతున్నారు నాయన, కృప దయచేయండి. వారి యొక్క డెలివరీస్లో, ఆపరేషన్స్లో, చెకప్స్లో అన్నిటిలో మీరు తోడై ఉండండి ప్రభువా. రిపోర్ట్స్ అన్నీ కూడా అనుకూలంగా మార్చండి నాయన. అదేవిధంగా తండ్రి, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు నాయన. వారి యొక్క ఎగ్జామ్, ఇంటర్వ్యూస్లో తండ్రి ప్రతి బిడ్డను బహుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా, వారు అనుకున్న ఆ జాబ్ పొందుకొనిలాగున, ఆ సీట్ వారు పొందుకొనిలాగున సహాయము దయచేయండి. ఆయన ఈ రోజున ఎవరైతే బిడ్డలు గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో వారినే దుష్టుడు ఏమి చేయకుండా కాపాడండి ప్రభువా. ఈ అపవాది క్రియలు వారిని ఏమి చేయకుండా రక్షించండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాము. ఎవరికి ఏ లోటు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ఎటువంటి బలహీనతలు లేకుండా, ఎటువంటి ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులు ఈరోజు వారికి కలగకుండా ప్రతి ఒక్కరిని తండ్రి పోషించమని, మంచి ఆరోగ్యంతో నింపమని, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచమని, కావలసిన భోజనము చేత సంతృప్తి పరచమని నాయన బ్రతిమాలుకుంటున్నాము. అదే విధముగా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయాన్ని దయచేయండి అయ్యా. మా మాటలు, మా నడవడిక, మేము చేస్తున్న కార్యాలు మీ నామానికి అవమానకరంగా ఉండకుండా కృప దయచేయండి తండ్రి. ఎటువంటి విభేదాలు ఎవరితో కలిగి లేకుండా సహాయం దయచేయండి నాయన. అయా, అపవాది ఉచ్చుల్లో ఎవ్వరు పడిపోకుండా, ఈ లోక సంబంధమైన పాపంలో ఎవరు పాలి భాగస్తులు అవ్వకుండా
వాక్య జ్ఞానము కలిగి ఉండి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకు నెమ్మదికరమైన, ప్రశాంతమైన, సుఖవంతమైన జీవితాన్ని రోజు దయచేయమని, ప్రతి ఒక్కరు కూడా అనేకులకు తండ్రి ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా ఉండే కృప అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.